అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్‌లో ఎలాంటి న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అన్నది చూద్దాము. సో, ఇదొచ్చేసి స్పెసిఫిక్‌గా రిలేషన్‌షిప్‌కి సంబంధించి కనెక్షన్స్ అనమాట. అంటే లవ్ కనెక్షన్స్‌కి సంబంధించి ఎలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అన్నది చూద్దాము. సో, ఈ రీడింగ్ ఎవరి కోసము అనంటే మిమ్మల్ని మీరు సింగిల్‌గా చూస్తారు. అంటే మీరు ఎవరు ఎలాంటి ఎనర్జీస్‌తో కనెక్టెడ్‌గా లేరు. మీరు మీ లైఫ్‌లో ఏదైనా లైక్ ఎవరైనా లవింగ్‌గా వస్తే బావుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళ కోసం ఈ రీడింగ్ అనమాట. సో, ఏజ్‌తో అస్సలు సంబంధం లేదు. ఒకవేళ మీలో ఎవరైనా ఆల్రెడీ ఇంతకుముందు మ్యారీడ్ అయిపోయి ప్రస్తుతానికి సెపరేటెడ్ అయిపోయారు అని అంటే గనుక, అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ రీడింగ్. సో, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అవేమీ లేవు. మిమ్మల్ని మీరు సింగిల్‌గా చూస్తారంటే ఈ రీడింగ్ వచ్చేసి మీకోసం అనమాట. ఓకే. సో, చూద్దాం మరి ఎవరు ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. సో, ఈ రీడింగ్‌లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఈ పర్సన్‌ది, జొడియాక్ సైన్ ఏముండే ఛాన్సెస్ ఉంది, అండ్ ఒకవేళ వస్తే ఎప్పటికంతా ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నది చెక్ చేస్తాను. రీడింగ్‌లో కనిపిస్తే చెప్తాను, లేదు అని అంటే లైక్ లెట్ ఇట్ బి అంతే. ఓకే. సో, చూద్దాం మరి. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ రీడింగ్. ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్‌ని చూస్తున్నారో అప్పుడు మీకోసం ఈ మెసేజెస్ అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి మెసేజెస్ని ఫోర్స్ చేయకండి. జస్ట్ న్యూట్రల్ ప్లేస్లో ఉండి ఈ రీడింగ్ని తీసుకోండి. ఓకే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ హూ ఈజ్ దిస్ న్యూ పర్సన్ కమింగ్ ఇన్ టు మై collective's life. Who is this new person coming into my collective's life? How this person is going to be? What are their characteristics? How my collective is going to meet? Show me the qualities of this person, the new person that is entering into my collective's life. Okay. సో ఫస్ట్ వచ్చేసి 8 of Pentacles, the High Priestess, the World, Knight of Swords, 9 of Swords, 9 of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ చూపిస్తుంది. ఓకే. సో ఈ పర్సన్ సైన్ అంటే జొడియాక్ సైన్ రాశి వచ్చేసి ఉండే ఛాన్సెస్ ఏముంది అని అంటే సాజిటేరియస్ ధనుషు రాశి, లియో సింహరాశి, స్కార్పియో వృశ్చిక రాశి, తారస్ వృషభ రాశి, అక్వేరియస్ కుంభరాశి, వర్గో కన్యా రాశి, పైసిస్ మీన రాశి, జెమినై మిథున రాశి. సో ఫార్ ఈ సైన్స్ ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో ఎలా ఈ పర్సన్ క్వాలిటీస్ ఏంటి, న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్న క్వాలిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారో కొంతమందికి ఈ పర్సన్ డిస్టెన్స్ నుంచి అంటే వేరే ప్లేస్ నుంచి మిమ్మల్ని కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే త్రూ ఆన్లైన్ కలవచ్చు, లైక్ సడన్లీ ఆన్లైన్ చాటింగ్ అలా అని చెప్పేసి, లేదు అని అంటే వేరే ప్లేస్ నుంచి ఈ పర్సన్ జాబ్ కోసం అని చెప్పేసో లేకపోతే ఎవరైనా విజిట్ చేయాలని చెప్పేసి రావడం అనమాట. సో అలా వచ్చి విజిట్ చేయడానికి రావడం అంటే ట్రావెల్ అనేది ఇన్వాల్వ్ అయిన ఛాన్సెస్ ఉంది. సో ఆ విధంగా ట్రావెల్ చేసి వచ్చి మిమ్మల్ని కలిసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అంటే లాంగ్ డిస్టెన్స్, మోస్ట్లీ లాంగ్ డిస్టెన్స్ లేకపోతే డిస్టెన్స్ నుంచి వచ్చే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో ఈ పర్సన్ ఆ విధంగా పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంది కొంతమందికి వర్క్ రిలేటెడ్లో, చాలా స్ట్రాంగ్గా వర్క్ రిలేటెడ్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్. స్పెషల్లీ మీ లైఫ్లో ఎలా అనంటే మీరు వర్క్కి సంబంధించి బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు, అస్సలు రెస్ట్ లేదు, బాగా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు, ఏదైనా సొల్యూషన్ ఉంటే బాగుంటుంది, కొంచెం రిలీఫ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం. సో మీరు మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి పర్సన్ త్రూ వర్క్ సిచ్యువేషన్లో మీకు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి కొత్తగా అంటే
ఆల్రెడీ ఉండిండొచ్చు కొంతమందికి, బట్ మీకు తెలియకపోయి ఉండొచ్చు. లేదంటే కొంతమందికి కొత్త పర్సన్ జాయిన్ అవుతున్న ఛాన్సెస్ కూడా ఉంది. సో ఈ విధంగా మీరు వర్క్లో సిచ్యువేషన్ లైక్ చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఈ పర్సన్ ఎంటర్ అవ్వడము, ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వడము జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే. అండ్ కొంతమందికి మీరు ఎలా పరిచయం అవ్వచ్చు, ఎలా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు అని అంటే, మీరు మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పాస్ట్ ఎనర్జీస్ని రిలీజ్ చేసేస్తున్నారు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైం లైక్ మోస్ట్లీ ఇప్పుడు నేను మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి ఎంతోమంది లెట్ గో చేయడము, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావడము, ఆల్మోస్ట్ పాజిటివ్లో ఉన్నారనమాట. అంటే మంచి ఎమోషనల్ బాండ్స్ని కనెక్ట్ అవ్వడానికి. సో లైక్ ఎవరైనా పీపుల్ వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకునే దాంట్లో ఉన్నారు, అంటే ఆ ఎనర్జీస్లో ఉన్నారనమాట. సో మోస్ట్లీ కొంతమందికి ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. ఈ లాస్ట్ మెసేజ్ అంటే ఎలా అంటే, మీరు ఆల్మోస్ట్ అన్నెసెసరీ కనెక్షన్స్, కార్మిక్ కనెక్షన్స్, టాక్సిక్ కనెక్షన్స్ బాగా మీరు వెయిట్ చేయాల్సింది వస్తుంది కొన్ని కనెక్షన్స్కి సంబంధించి. ఎలా అనంటే, అవతల పర్సన్ మీ లైఫ్లో మీకు వాల్ పెడుతూ ఉండడము, గార్డెడ్ అప్ ఎనర్జీతో యాక్ట్ చేస్తూ ఉండడము, మీరు ఎన్నోసార్లు ఛాన్స్ ఇస్తూ ఉండడము, ఛాన్స్ ఇచ్చినా సరే మళ్ళీ అదే జరుగుతూ ఉండడం. సో ఇప్పటికి మీకు ఇంకా ఎలా అనంటే, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండడం అంటే, ఇంకా చాలు తీసుకున్నది, ఎవ్రీ టైమ్ మళ్ళీ ఛాన్సెస్ ఇవ్వడం, మళ్ళీ హర్ట్ అవుతూ ఉండడము ఓకే కాదని చెప్పేసి అర్థం చేసుకొని, ఇంకా అది రిలీజ్ చేస్తున్న టైంలో కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది కొంతమందికి అని అంటే, మీరు ఓల్డ్ ఎనర్జీస్కి ఇంకొంచెం ఛాన్స్ ఇవ్వడం, అంటే ఇలా లాస్ట్ ఒక 99.9 అనుకోండి, ఆ లాస్ట్ 0.1%ని హోల్డ్ చేసి పెట్టడం అనమాట. సో ఇంకొంచెం చూద్దాము అని చెప్పేసి, సో ఆల్మోస్ట్ రిలీజ్ చేసేసారు. ఇంకా వద్దు, ఇంకా చాలు అనుకోవడం అనమాట. సో ఇలాంటి మూమెంట్లో ఇంకా అలాంటి నెగిటివ్ థింగ్స్ని అస్సలు హోల్డ్ చేయకూడదు అన్న దాంట్లో ఈ పర్సన్ అప్పుడు మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడము. సో ఈ పర్సన్ రావడంతోనే మీరు ఏంటంటే, అది కొంచెం ఏదైతే హోల్డ్ చేసి పెట్టారో ఇంకా అది లెట్ గో చేసేస్తారు కంప్లీట్ అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి మీరు అలాంటి సిచ్యువేషన్లో, అంటే ఏదైతే నెగిటివ్ టాక్సిక్ కనెక్షన్ నుంచి బయటకు వస్తున్నారో కంప్లీట్లీ, ఇంకా వద్దు అని చెప్పేసి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయారు మీకు మీరే. సో అలాంటి టైంలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఓకే. కొంతమందికి ఏంటి అని అంటే, ఈ పర్సన్ మీరు అలాంటి ఎనర్జీలో ఉన్నప్పుడు ఈ పర్సన్ ఎంటర్ అయినప్పుడు మీరు కొంచెం రెసిస్ట్ చేయడము, కొంచెం మీరు దూరంగా ఉండడానికి యాక్ట్ చేయడం, ఈ పర్సన్ నుంచి ఎందుకు మళ్ళీ కనెక్ట్ అవ్వడం, మళ్ళీ హర్ట్ అవ్వడం అని చెప్పేసి. బట్ మీ ఎనర్జెటికల్లీ మీరు నిజంగానే ఎప్పుడైనా సరే బ్రేకప్ లాంటిది జరిగినప్పుడు టైం తీసుకోండి. ఇమీడియట్లీ చాలామంది ఎందుకు వేరే కనెక్షన్ గురించి ఆలోచిస్తారు అని అంటే కొంచెం డిపెండెన్సీ అనమాట. లైక్ ఒంటరిగా ఉండడానికి ఇష్టం లేకపోతే ఎవరైనా ఉంటే హెల్ప్ అవుతుందన్న దాంతో ఎంటర్ అవుతారు. బట్ అది రైట్ ఎనర్జీ అయితే కాదు. ఎందుకనంటే, మీరు ఇంకా రిలీజ్ అవ్వక ముందే కనెక్ట్ అవుతున్నందుకు ఆ బ్రేక్ లైక్ ట్రస్ట్ లేకుండా, లేకపోతే బాగా హర్ట్ అయిన ప్లేస్ నుంచే ఇష్టపడడానికి ట్రై చేస్తారనమాట. ఆ కనెక్షన్ మళ్ళీ లైక్ బాగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉండదు. కాబట్టి మీరు అలాంటి ఎనర్జీలో ఉన్నారు, ఇంకా రిలీజ్ చేస్తున్నారు, కొంచెం టైం కావాలి అనుకుంటున్నారు అంటే టైం తీసుకోండి. ఒకవేళ ఈ పర్సన్ ఎంటర్ అయినా ఆ పర్సన్ చెప్పొచ్చు, నేను ఇంకా రిలీజ్ చేస్తున్నాను, వేరే ఎనర్జీస్ నుంచి హీల్ అవుతున్నాను, హీల్ అయిన తర్వాత చూస్తాను అని చెప్పేసి మీరు ఓపెన్గా చెప్పొచ్చు. ఎందుకనంటే ఇక్కడ సీరియస్గా లైక్ కొంతమందికి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది బాగా. మీరు ఇంకా రిలీజ్ చేసిన ఎనర్జీలో ఈ పర్సన్ వాల్ పెట్టడము, అలో చేయకుండా ఉండడము ఉంటుంది. సో అలా ఉండడం దాన్ని ఏమంటారు అని అంటే, క్లోజ్డ్ హార్ట్ అంటారు అనమాట. అంటే బాగా హర్ట్ అయ్యి ఇంకా నాకు వద్దు ఇలాంటి పీపుల్ అని చెప్పేసి అలో చేయకపోవడం, ఎవరిని వాల్స్ పెట్టేసుకోవడం మీ చుట్టూ. సో అది కరెక్ట్ ఎనర్జీ ఎప్పటికీ కాదు. హార్ట్ క్లోజ్ ఉండడం ఎప్పటికీ కరెక్ట్ ఎనర్జీ కాదు. ఓపెన్గా ఉండడం అంటే ఏంటి, ఆ పర్సన్ వచ్చినప్పుడు బాగా చెప్పేసి లైక్ ఇలా నేను ఇంకా టైం తీసుకోవాలనుకుంటున్నాను, రిలీజ్ చేసిన తర్వాత మేబీ ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ గో అహెడ్ అని చెప్పేసి మాట్లాడడం, ఆ విధంగా అనమాట. రెస్ట్రిక్ట్ చేసేసి అందరు ఇలాంటి వాళ్ళే, అందరూ ఇలానే ఉంటారు, అందరు హర్ట్ చేసే వాళ్ళే అని బ్లేమింగ్గా మాట్లాడితే మీరు క్లోజ్డ్ ఆఫ్లో ఉన్నారు అని, క్లోజ్డ్ హార్ట్లో ఉన్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో కాబట్టి థర్డ్ సిచ్యువేషన్, మీరు ఇలాంటి ఎనర్జీలో ఉన్న టైంలో ఈ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో కాబట్టి కాషియస్గా ఉండి డెసిషన్ తీసుకోండి. ఓకే. సో ఎస్, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ పర్సన్ని కలిసే ఛాన్సెస్ ఉందన్నమాట. అయితే ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం ఇప్పుడు. సో ఈ పర్సన్ క్వాలిటీస్ ఏంటి, ఎలా ఉండే కైండ్ ఆఫ్ పర్సన్. సో బోత్ రెండు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ రీడింగ్ అంతా మీరు న్యూట్రల్ ప్లేస్లో ఉండి ఓపెన్గా ఉండి వినండి. అది ఫోర్స్ చేయకండి, ఏ మెసేజెస్ అయినా సరే ఎప్పుడు అని. అదే ఏమవుతుందంటే డిలే చేస్తుంది. వినేసి వదిలిపెట్టేసేయండి, యూనివర్స్ విల్ టేక్ కేర్, అంతే.
ఓకే. సో ఎలాంటి పర్సన్ ఈ పర్సన్ అని అంటే వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్. ఎలా అనంటే ఈ పర్సన్ కంప్లీట్లీ డెడికేటెడ్. ఏ వర్క్ ఇచ్చినా సరే, అది ఆఫీస్ వర్క్ అయినా సరే, పర్సనల్ వర్క్ అయినా సరే, ఇంకా ఎలాంటి వర్క్ అయినా సరే చాలా డెడికేటెడ్గా ఉంటూ కీన్గా అబ్జర్వ్ చేస్తూ అన్నీ పర్ఫెక్ట్గా ఫినిష్ చేసే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. అంటే కొంచెం పర్ఫెక్షన్కి ఈ పర్సన్ ఇంపార్టెన్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ నేచర్. అంటే ఏదైనా సరే లైక్ హడావిడిలో సగం సగం చేసే కైండ్ ఆఫ్ కానే కాదు. టైం తీసుకున్నా పర్లేదు, కొంచెం డీటెయిల్డ్గా చేయాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకనే కొంతమందికి వర్క్ సిచ్యువేషన్లో వస్తుంటే ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి వచ్చే కైండ్ ఆఫ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే. సో మంచి హార్డ్ వర్కింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఓకే. క్రియేటివ్ అని చెప్పడం కంటే క్రియేటివ్ అంత ఎక్కువ కాదు ఈ పర్సన్ది. అంటే ఓన్ ఆలోచనలు రావడము, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నాకు ఐడియాలు ఉన్నాయి, ఇన్నోవేటివ్గా ఉంటాను, అలాంటి కైండ్ నేచర్ అయితే చూపించట్లేదు ఈ రీడింగ్లో. సో ఈ పర్సన్ ఎలా ఉండొచ్చు అని అంటే ఎవరైనా ఏదైనా చెప్తే చేయడము. సో బిజినెస్ లాంటివి అలా ఉండొచ్చు. బట్ క్రియేటివ్ అంటే డాన్స్, మ్యూజిక్, ఇంకా ఆర్టిస్ట్, ఇలాంటి దాంట్లో మోస్ట్లీ ఉండకపోవచ్చు. సో ఎలా అంటే కొంచెం అనలిటికల్, కొంచెం లాజికల్, కొంచెం ప్రాక్టికల్గా ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ నేచర్. సో కాబట్టి ఎవరైనా వర్క్ ఇచ్చారనుకోండి, ఫినిష్ చేసేసేయడమే. ఎవరైనా ఏదైనా డీటెయిల్ ఫినిష్ చేయాలంటే అది చేసేసి కంప్లీట్గా అయిపోగొట్టేసుకోవడం. సో ఆ కైండ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట. సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఈ న్యూ పర్సన్ ఒక క్వాలిటీ. అండ్ ఇంకొక క్వాలిటీ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఎక్స్ట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్. అంటే నాట్ కంప్లీట్లీ ఇంట్రోవర్ట్ నాలాగా, నాట్ కంప్లీట్లీ ఇంట్రోవర్ట్, నాట్ కంప్లీట్లీ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. అంటే మధ్యలో. సో తెలిసిన వాళ్ళ దగ్గర ఓపెన్గా ఉండడము, తెలిసిన వాళ్ళ దగ్గర అల్లరి చేస్తూ లైక్ ఎక్స్ట్రోవర్టెడ్గా ఉండడము, తెలియని వాళ్ళ దగ్గర బయట ఎక్కడైనా పరిచయం అయ్యేంత వరకు ఇంట్రోవర్ట్, అంటే ఓపెన్ అవ్వకుండా సైలెంట్గా ఉండడం అనమాట. సో అలాంటి నేచర్ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్. ఈ పర్సన్ యాక్చువల్లీ ఏంటి అని అంటే ఈ పర్సన్కు అడ్వెంచర్స్ నచ్చుతుంది, చాలా అడ్వెంచరస్ ఉన్న నేచర్. అడ్వెంచర్స్, ట్రిప్స్ అని చెప్పి ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకోవడము, ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించి కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట ఇష్టం ఉండే కైండ్ ఆఫ్ పర్సన్. వెరీ బ్రేవ్, వెరీ కరేజియస్, బోల్డ్ ఎనర్జీ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్. సో ఈ థింగ్స్ అన్నీ ఉంటుంది. కానీ ఎప్పుడు అనంటే ఈ పర్సన్ పరిచయమైన వెంటనే మీరు ఇవి అస్సలు నోటీస్ చెయ్యరు. ఎందుకు అనంటే ఈ పర్సన్ అవన్నీ అప్పుడే చూపించరు. ఎలా అనంటే అవతల పర్సన్ కరెక్ట్ ఎనర్జీయా కాదా, అవతల పర్సన్కి నా రియల్నెస్ చూపించే లైక్ టైప్ ఉన్నారా లేదా అని నోటీస్ చేయడం అనమాట. అలా చూసిన తర్వాత మీ నుంచి వాళ్ళ కరెక్ట్ వైబ్ వస్తుంది. మీరు వాళ్ళని ఓపెన్ అయ్యేలాగా ఉండనిస్తున్నారు అని అంటే అప్పుడు ఈ పర్సన్ ఓపెన్ అవ్వడం, అప్పుడు ఈ పర్సన్ యొక్క లైక్ అదర్ సైడ్ అడ్వెంచరస్, బోల్డ్గా ఉండడము, క్యూరియస్గా ఉండడము, ఫన్నీగా ఉండడము, హెల్ప్ఫుల్గా ఉండడము, ఈ విధంగా అనమాట. సో ఇలాంటి నేచర్స్ అన్ని పరిచయం అయిన తర్వాత వస్తుంది. సో ఇన్ ద బిగినింగ్ ఫస్ట్లో మీరు చూసినప్పుడు ఎలా ఉంటారు ఈ పర్సన్? డెఫినెట్లీ సైలెంట్గా, చాలా సైలెంట్గా ఉండడము, తన పని తను చేసుకుంటూ ఉండడము, ఎవరైనా హెల్ప్ అడిగితే హెల్ప్ చేసేసి వెళ్ళిపోవడము. సో అలాంటి కైండ్ ఆఫ్ నేచర్ అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు అట్రాక్ట్ అయ్యేది కూడా దాని గురించే. సో ఆ నేచర్, ఆ పర్సన్ అలా ఉన్నారు కాబట్టి మీకు ఏంటి అంటే ఈ పర్సన్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు, మిస్టీరియస్గా ఉన్నారు ఏంటి అని చెప్పి తెలుసుకోవాలనిపించడం. సో కాబట్టి మీరు దానికి సంబంధించి క్యూరియస్ అయ్యి ఇంట్రెస్ట్ ఈ పర్సన్ మీద డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది కొంతమందికి. ఓకే. సో ఎస్, చాలా సైలెంట్ నేచర్. కొంతమందికి ఈ పర్సన్ ఏంటంటే ఓవర్గా కూడా థింక్ చేస్తారు. ఎలా అనంటే నెగిటివ్ సైడ్, రైట్? ఓవర్గా థింక్ చేయడం ఎలా అంటే ఇంకా ఏదైనా సరే కొంచెం భూతద్దంలో పెట్టి చూడడము. ఓకే. అది మోస్ట్లీ అందరూ చేసేదే. బట్ ఈ పర్సన్ కొంచెం ఓవర్గా థింక్ చేయడం అనమాట, ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవడం. ఈ పర్సన్కు చాలా స్ట్రాంగ్గా ఎలా అనంటే ఎందుకు ఓపెన్ అప్ అవ్వాలంటే లాయల్టీ, ట్రస్ట్ వర్తి, ఆనెస్టీ విషయానికి వచ్చేసరికి చాలా సీరియస్గా ఉండడము. సో అందుకనే ప్రతిదీ ఎవరైనా ఎలా ఉన్నారు ఏంటి అని భూతద్దంలో పెట్టి చూసే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో కొంచెం ఏదైనా జరిగినా బాగా హర్ట్ అయిపోయే ఛాన్సెస్, హర్ట్ అవుతే మళ్ళీ లైక్ ఓపెన్ అప్ అవ్వడం కష్టం అవుతుంది. సో అలాంటి నేచర్ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట.
ఓకే. సో ఎప్పుడైతే ఈ పర్సన్‌కి ఎమోషనల్లీ హర్ట్ అవుతున్నారు, మెంటల్లీ డిస్టర్బ్డ్‌గా అనిపిస్తుంది అనంటే డెఫినెట్‌లీ ఈ పర్సన్ ఏంటి అనంటే క్లోజ్డ్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్. అంటే ఓపెన్ అప్ అవ్వకుండా మేబీ మిమ్మల్ని లైఫ్‌లో ఉంచుతారు. బట్ ఎలా అనంటే దూరంగా లైక్ అంతా ఓపెన్ అప్ అవ్వకుండా ఓకే. ఈ పర్సన్ గురించి ఇంకా నోటీస్ చేయాలని చెప్పేసి ఉండడం అనమాట. అంటే వాల్స్ పెట్టడం ఉంటుంది ఈ పర్సన్‌కి ఛాన్సెస్. అంటే ఎప్పుడైతే వీళ్ళ ట్రస్ట్ బ్రేక్ అవుతుందో, ఎప్పుడైతే మీ నుంచో లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ లైఫ్‌లో నుంచి ఎవరి నుంచి అయితే సరే వీళ్ళకు నెగిటివ్ ఎనర్జీ, గాసిప్ లాంటిది వీళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడము ఇలాంటిదనమాట. అది కొంచెం చెప్పినా సరే. సో అలాంటిది ఉంది అని తెలిసింది అంటే ఈ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఉంటుంది. సో అలాంటి చాలా స్ట్రాంగ్‌గా ఈ ఈ క్వాలిటీస్‌కి లైక్ ఇంపార్టెన్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ చాలా చాలా మారల్స్ ఉన్న పర్సన్. ఎలా అనంటే కొన్ని వాల్యూస్ని, కొన్ని థింగ్స్ని మెయింటైన్ చేయడం అనమాట. సో ఆల్రెడీ మనం వర్క్ ఎథిక్ని చూసాం రైట్. సో ఏదైనా సరే అప్పటికప్పటికి ఫినిష్ చేసేసేయాలి, ఇంకంప్లీట్ పెట్టుకోకూడదు, ప్రోక్రాస్టినేట్ చేయకూడదు ఉన్న క్వాలిటీ అనమాట. డిసిప్లైన్డ్గా, ఆర్గనైజ్డ్గా ఉండడము. సో ఇలాంటి థింగ్స్ని, మారల్స్ని, ఈ వాల్యూస్ని బిలీవ్ చేయడము. అంటే ఎలా అనంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే డివైన్ని బిలీవ్ చేయాలి అని చెప్పేసి, ఎవరైనా నీడ్లో ఉంటే హెల్ప్ చేయాలని చెప్పేసి, అందరినీ ఒకేలాగా చూడాలి. నాకు గుర్తుకు రావట్లేదు వాల్యూస్, బట్ అలాంటి కైండ్ ఆఫ్ వాల్యూస్ అనమాట. సో వాల్యూస్ ఉన్న కైండ్ ఆఫ్ మారల్స్ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు ఈజీగా. ఇప్పుడు మారల్స్ అంటే ఏంటి? ఎవరినైనా మనము ఎలా చెప్పొచ్చు, ఎవరైనా మనకు డబ్బులు అప్పు ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏమనుకోవచ్చు అంటే ఐమ్ సారీ, తీసుకున్న తర్వాత ఆ పర్సన్కి ఇవ్వకున్నా పర్లేదులే అని చెప్పేసి అంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం అనమాట. సో అది చాలా రాంగ్. ఎందుకంటే అవతల వాళ్ళు పెయిన్ఫుల్గా ఉంటారు. సో అది తెలుసుకోవడం మన బాధ్యత అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ. సో ఎవరైనా డబ్బులు ఇచ్చారు అని అనుకుంటే వాళ్ళకి టైంకి ఇచ్చేసేయాలి. కరెక్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేశారు అని చెప్పేసి గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యి వెనక్కి ఇచ్చేయడం అనమాట. అదొక కైండ్ ఆఫ్ మారల్. సో ఈ విధంగా సో మారల్కి సో ఇంపార్టెన్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ పర్సన్. పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి, పిల్లల్ని ప్రేమించాలి, ఈ విధంగా. సో మారల్స్ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఈ పర్సన్కి ఏంటి అని అంటే కోల్డ్నెస్ కొంచెము, అది ఆల్రెడీ వచ్చి నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ పర్సన్ తొందరగా డిస్టెంట్ అయిపోతారు. ఎవరైనా సరే హర్ట్ చేశారంటే డెఫినెట్లీ డిస్టెన్స్ అయిపోయి వాల్స్ పెట్టేయడం. కాబట్టి ఆ వాల్స్ ఎప్పుడు దిగుతుంది అని అంటే మళ్ళీ ట్రస్ట్ బాగా గెయిన్ అయిన తర్వాత, సో ఒక్కసారి బ్రేక్ చేసిన తర్వాత ఎంతో కష్టపడాల్సి వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్. ఓకే. అప్పటి వరకు ఎలా అనంటే ఎనర్జెటిక్గా, బోల్డ్గా, లవింగ్గా, కంప్లీట్లీ క్యూరియస్గా వీళ్ళతో ఉంటేనే ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచర్ అనిపిస్తుంది. తెలిసిన తర్వాత ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు హ్యాపీగా ఉండడము, ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ మిమ్మల్ని. ఎలా అనంటే లైఫ్ బాగుంటుంది, గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్, ఇలా అనమాట. మోటివేట్ చేస్తున్న కైండ్ ఆఫ్ చేసే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో ఇలాంటి పర్సన్ ఈ పర్సన్ న్యూ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ పర్సన్ కొంచెము మాట్లాడేటప్పుడు ఎలా అనంటే హర్ట్ అయినప్పుడు స్పెషల్లీ స్పోర్ట్సీగా అంటే కోల్డ్గా వచ్చేస్తాయి వర్డ్స్, ఆలోచించకుండా వస్తుందన్నమాట. సో ఎలా అన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఎమోషనల్ హర్ట్ చేశారనంటే ఆలోచించకుండా మాట్లాడేసేయడం అనమాట, వెంటనే ఏదో ఒకటి అనేయడం. సో దానివల్ల కొంచెం అవతల వాళ్ళకి హర్టింగ్ అనిపిస్తుంది. బట్ వీళ్ళది ఏంటి అంటే ఇది కైండ్ ఆఫ్ ఒక డిఫెన్స్ మెకానిజం అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి ఈ పర్సన్ దాంట్లో నెగిటివ్ అనమాట. కానీ ఇదే ఒక రకంగా పాజిటివ్ కూడా. ఎలా పాజిటివ్ అని అంటే ఏదైనా బాధపడ్డారు ఈ పర్సన్, ఏదైనా జరిగింది మీ సైడ్ నుంచి ఎవరి నుంచి అని అంటే అసలు దాన్ని హోల్డ్ చేసి గ్రడ్జెస్ లాగా పెట్టుకోవడం ఉండదు. ఒకవేళ వాల్స్ పెట్టినా చెప్పేసి వాల్స్ పెట్టడం, మీరు నన్ను ఇలా హర్ట్ చేశారు, నాకు నచ్చలేదు అని చెప్పేసి వాల్స్ పెట్టడం అనమాట. సో దీనివల్ల ఎందుకు అడ్వాంటేజ్ అని అంటే మీరు వండర్లో ఉండరు, అసలు నేనేం తప్పు చేశాను, ఏం జరిగిందని. కొంతమంది అలా చేస్తారు. ఆ ఎనర్జీ నాకు అస్సలు ఇష్టం ఉండదు. అంటే ఏదైనా ఉంటే చెప్పేసేయాలి, చెప్పేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏదన్నా అవుతుంది. చెప్పకుండా ఉంటే మాత్రం అర్థం అవ్వదు రైట్, ఎలా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో అందుకని అది అడ్వాంటేజ్ అనమాట. ఏదైనా బాధపడ్డారు, ఏదైనా ఉంది అని అంటే ఈ పర్సన్ మీకు ఓపెన్గా చెప్పేసే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో ఎస్, ఇవి వచ్చేసి ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. చూద్దాము. ఒకవేళ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అందరికీ డిఫరెంట్గా ఉంటుంది, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి. ఓకే. సో ఎస్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఈ పర్సన్కు ఎలా ఉండే ఛాన్సెస్ ఉంది అని అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి చెప్పాలి రైట్ ఎగ్జాంపుల్స్. సో అబ్బాయిలకి వచ్చేసి ఏంటి అని అంటే అబ్బాయిలు ఎలా కనిపిస్తారు, అబ్బాయిలకు వచ్చేసి కాదు, అబ్బాయిలు ఉంటే కనుక వాళ్ళు ఎలా ఉండే ఛాన్సెస్ ఉంది అని అంటే
కొంచెము మీడియం హైట్, అలా టాల్గా స్లెండర్గా అలా కాకుండా మీడియం హైట్లు, కొంచెం స్టౌట్, కొంచెం డార్క్, మన ఇండియాలో కాబట్టి కొంచెం డార్క్ కాంప్లెక్సే ఉంటుందని చెప్పొచ్చు, బట్ ఇట్స్ జనరల్ థింగ్ రైట్. సో ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ సైలెంట్గా ఉంటారు కాబట్టి ఇంట్లో కైండ్ ఆఫ్ థింగ్స్ సైలెంట్గా ఓన్గా చేసుకునే వర్కౌట్స్ ఇలా అనమాట. సో కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్కి, స్పోర్ట్స్కి వచ్చేసి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. స్పోర్ట్స్లో ఏదైనా ఉండొచ్చు, స్విమ్మింగ్, లేకపోతే జిమ్కి వెళ్ళడం లాంటిదో, ఏదైనా గేమ్స్ ఆడడం లాంటిదో, సైక్లింగ్ ఇలాంటిది అనమాట. సో దీనిల మీద ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది ఇలాంటి విధంగా. సో కాబట్టి బాడీ ఎలా అంటే ఆల్మోస్ట్ కొంచెం అథ్లెటిక్గా ఉండే ఛాన్సెస్, అంటే ఫిట్గా ఉంటారు, కేర్లెస్నెస్గా అయితే అస్సలు ఉండరు. కానీ ఫేస్ విషయానికి వచ్చేసరికి కొంచెము ఎలా ఉండే ఛాన్సెస్ ఉందంటే కొంచెం స్ట్రెస్ తీసుకుంటారు ఈ పర్సన్. వర్క్ అయిపోయేంత వరకు వదిలిపెట్టరు అంత ఈజీగా, సైలెంట్గా హోల్డ్ చేసి పెట్టుకోవడము నమ్మకం వచ్చేంత వరకు. కాబట్టి కొంచెం ఫేస్లో వరిసం కనిపించే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ పర్సన్ ఏదో స్ట్రెస్ తీసుకుని మనం చూసినప్పుడే అర్థమైపోతుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయి, కొంచెము స్కిన్ అంతా వ్రింకిల్డ్గా ఇలా ఉంది అని అంటే, అలా అని కంప్లీట్లీ కాదు, బట్ మీకు అర్థమవుతుంది రైట్. కొంచెం చూసిన వెంటనే వాటర్ ఎక్కువగా తాగట్లేదు, ఫుడ్ సరిగా తినట్లేదు అని తెలిసిపోతుంది. సో అలా అనమాట. సో కాబట్టి ఈవెన్ దో ఈ పర్సన్ ఫిట్గా ఉన్నప్పటికీ కొంచెము ఫేస్ విషయానికి వచ్చేసరికి ఎలా అంటే ఆల్రెడీ కొంచెం మెచ్యూర్డ్గా అనిపించడమో, లేకపోతే స్ట్రెస్ తీసుకుంటున్నారు అన్నట్టు తెలియడం అనమాట. సో ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఎస్, కాబట్టి ఈ పర్సన్ ఈ విధంగా కనిపించే ఛాన్సెస్ ఉంది మీకు. అండ్ అబ్బాయిలకు అమ్మాయిలు రైట్. సో అమ్మాయిలు ఎలా ఉండే ఛాన్సెస్ ఉంది అంటే కొంతమందికి ఎనర్జీలో, అమ్మాయిల విషయానికి వచ్చేసరికి స్పెషల్లీ, అంటే అబ్బాయిలకి అమ్మాయిల విషయానికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ చేయకుండా చెప్తున్నాను అనుకున్నాను. అబ్బాయిలు చూస్తున్నారు రైట్, మీరు బాయ్స్ మాస్కులన్ మెన్ చూస్తుంటే కనుక ఈ రీడింగ్ వాళ్ళ కోసం అమ్మాయిలు ఎలా ఉంటారో చెప్తున్నాను. ఓకే, సో అమ్మాయిలు యంగ్ ఎనర్జీ లేకపోతే యంగ్గా ఉండే ఛాన్సెస్ ఉంది కొంతమందికి. మీకన్నా ఏజ్లో చాలా చిన్నగా ఉండే ఛాన్సెస్ ఉంది. సో వెరీ వెరీ చార్మింగ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. అంటే ఫుల్గా ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఉండే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. అంటే అది ఎప్పుడు ఫస్ట్ చూసినప్పుడు సైలెంట్గా ఉండడము, స్లెండర్గా, లైక్ కొంచెము సన్నగా కాదు, లావుగా కాదు, మీడియంలో ఉండడం అనమాట. కొంచెం బుగ్గలు ఉండేసి కైండ్ ఆఫ్ అమ్మాయి ఉండే ఛాన్సెస్ ఉంది, ఆ కైండ్ అనమాట. సో అలాంటి అమ్మాయి ఎలా అని అంటే వీళ్ళు చూసినప్పుడు సైలెంట్గా అనిపిస్తుంది, చార్మింగ్గా అనిపిస్తారు, ఏదో అట్రాక్షన్, ఏదో బాగా లేదో దాస్తున్నారేమో అన్న ఫీలింగ్ అనిపిస్తుంది చూసిన వెంటనే. కానీ ఎప్పుడైతే ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవుతారో బాగా అల్లరి చేస్తూ ఉండడము, స్పాంటేనియస్గా, క్యూరియస్గా ఏదైనా ప్లాన్ చేస్తూ ఉండడము ఇలా అనమాట. సో ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి ఈ విధంగా, లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఎవరనంటే యాక్ట్రెస్ సౌందర్య ఉంటుంది రైట్, సౌందర్య, సావిత్రి కైండ్ ఆఫ్ వాళ్ళు. సో అనుష్క శెట్టి కొంచెం బొద్దుగా ఉండి కొంచెం లైక్ అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ లైక్ ఆ క్వాలిటీస్ అర్థమైపోతుంది రైట్. సో ఆ దాంట్లో ఉండే కైండ్ ఆఫ్ అమ్మాయి అనమాట. సో ఆ విధంగా ఉండొచ్చు. ఓకే, అబ్బాయిలకు నాకు గుర్తుకు రాలేదు, అసలు ఇందాకే చెప్దాం అనుకున్నాను. సో బట్ నాకు ఎవరు గుర్తుకు రాలేదు, అసలు నాకు కూడా తెలియదు అంతగా ఎక్కువగా యాక్టర్స్ మనంతా. సో ఎప్పుడో ఒకసారి గుర్తుకొస్తారు కాబట్టి తెలీదు. సో లైట్ అమ్మాయిల కోసం గుర్తుకొచ్చారు కాబట్టి చెప్పాను. సో ఈ విధంగా అమ్మాయిలు ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. అందుకే కొంచెం బుద్దుగా, కొంచెము అలా ఉండే నేచర్. సో ఈ విధంగా ఈ పర్సన్ ఉండొచ్చు. ఎస్, ఐ హోప్ అంతా అయిపోయింది. ఎస్, ఇది వచ్చేసి ఇలాంటి పర్సన్ వచ్చేసి తొందరలో టైం లైన్ అయితే చూపించట్లేదు ఈ రీడింగ్ వైజ్గా. కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి నెక్స్ట్ ఒక 4 weeks to 2 months లోపు ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కొంతమందికి, అందరి కోసం కాదు, మిగతా వాళ్ళ కోసం డిఫరెంట్ టైం లైన్ ఉండొచ్చు. సో ఎస్, ఇది వచ్చేసి ఈ న్యూ పర్సన్, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ పర్సన్ని లైక్ జస్ట్ ఇట్స్ ఓకే, లైక్ లైఫ్లోకి రావాలనుకుంటే రానివ్వండి, లేదంటే లేదు. బట్ రీడింగ్ వచ్చేసి ఇదనమాట. చాలా ట్రై చేశాను మీకు హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పాలని. ఐ హోప్ నిజంగానే హెల్ప్ అయ్యింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.